పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. అందులో గొప్పేముంది? కానీ ఇంటి పేరు మారాక మూడు ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడు కదా అసలు మజా. ఇప్పుడు అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరోవైపు పెళ్లికి సిద్ధమవుతున్న ముద్దుగుమ్మలు కూడా యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేదేలే అంటున్నారు. రకుల్ ఇదే లిస్ట్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు పెళ్లైన హీరోయిన్లకు ఒకప్పుడు ఛాన్సులు వచ్చేవే కావు. వచ్చిన అక్క వదిన పాత్రలతో సరిపెట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా హీరోయిన్స్గానే కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతే వాళ్ల డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్ నడుస్తోంది. నయనతార, ఆలియా భట్, కత్రినా, దీపిక, కియారా ఇలా అంతా పెళ్లైన ముద్దుగుమ్మలే. నయనతారనే తీసుకోండి. పెళ్లికి ముందు కంటే ఇప్పుడే నయన్కు డిమాండ్ పెరిగింది. జవాన్లో నటించాక సినిమాకు 18 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత హాట్ షో మామూలుగా లేదు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సైతం వెబ్ సిరీస్లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లోనూ కత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా పదుకునే, కియారా అద్వానీ లాంటి మ్యారీడ్ హీరోయిన్లకు ఆఫర్స్ ఫుల్గా ఉన్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ సైతం ఫిబ్రవరి 22న ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లికి రెడీ అయ్యారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తాను సినిమాలు చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ మధ్యే ఐలాన్ సినిమాలో నటించారు రకుల్. మొత్తానికి పెళ్లైన తర్వాత రకుల్ జాతకం ఎలా మారబోతుందో చూడాలి.